వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ శ్యామ్. ఈరోజు మనతో పాటుగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన లీడర్ డాక్టర్ జాన్ బెన్నీ లింగం గారు అయితే మనతో పాటుగా ఉన్నారు. మరి ఇప్పుడు ఏదైతే టీడీపీ నాయకుడైన బోండా ఉమా అయితే ఉన్నాడో అతను ప్రెస్ మీట్ పెట్టి ఇష్టానుసారంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పైన బురద జల్లే పనులు అయితే చేస్తున్నారు. ఆ విషయంపై మనతో పాటు చర్చించడానికి జాన్ బెన్నీ గారు అయితే మనతో పాటుగా ఉన్నారు. సార్ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మరి ఇప్పుడు ఏదైతే ఆ బోండా ఉమా ఉన్నాడో టీడీపీ మరి ఇప్పుడు అతను ఏం చెప్తున్నాడంటే 2 నెలల్లో ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంకి, ఇక గద్దె దిగబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేసి చెప్తున్నారు కదా సార్. ఈ బోండా ఉమా అనేవాడు ఒక పరమ దరిద్రుడాడు, వెధవ. ఎందుకంటే వీడి వల్లనే టీడీపీలో చాలా అరాచకాలు జరుగుతూ వస్తున్నాయి. వీడి నోటి దోల వల్ల గతంలో ఏం జరిగిందో కూడా తెలుసు. వీడు నోటి దోల అనిచే రోజులు దగ్గర పడినాయి. ఎందుకంటే రాజకీయ కక్ష సాధింపులు అనేది ఏమాత్రం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లేదు. ఈ విషయం తెలుసుకోవాలి. రాజకీయ కక్ష సాధింపులు జరిగించాలంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు రోడ్డు మీద తిరిగే పరిస్థితి కనపడదు. లోకేష్ ఎప్పుడో లోనకెళ్ళాలి. రాజకీయ కక్ష సాధింపులు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పదవి ఎక్కిన ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుండి ఈ రోజు వరకు నిద్ర పట్టుకొని చేయగలం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న రోజుల్లో ఎన్ని హింసలు, ఎన్ని ఇబ్బందులు పెట్టారో రాష్ట్ర ప్రజలు చూస్తూ వచ్చారు. ఇక్కడ కక్ష సాధింపులు ఏమీ లేవు. చంద్రబాబు నాయుడు తీసుకున్న గోతులో చంద్రబాబు నాయుడు పడుతున్నాడు. ఆ విషయాన్ని తెలుగుదేశంలో ఉన్న ప్రతి కార్యకర్త తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సార్ మరి మీరు ఎన్ని అక్రమంగా కేసులు పెట్టినా మా చంద్రబాబు నాయుడు గారి పైన ఆయన కడిగిన ముత్యంలాగే కేసులన్నీ ఎదుర్కొని బయటకు వస్తారనేసి బొండా ఉమా చెబుతున్నారు కదా. పంది బురదలో పొర్లాడుతూ ఉంటుంది. పంది బురదలో పొల్లాడిన తర్వాత దాన్ని కడుగుతూ ఉంటారు. అంత మాత్రం పందిని మీదెక్కించుకోరు. చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అంతే. ఆయన మేయాల్సిందంతా కూడా మేశాడు. ఈ రోజున సుప్రీంకోర్టు యొక్క తీర్పులు ఏదైతే ఉందో రాష్ట్ర ప్రజలు చూస్తూ వస్తున్నారు. ఈరోజు నిజంగా ఆయన కడిగిన ముత్యమైతే కనుక ఆయన మీద ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో స్టే ఏదైతే తెచ్చుకున్నాడో నాకు స్టే అవసరం లేదు, విచారణ జరపండి అని చెప్పి అడగొచ్చు కదా. నేను ఎక్కడ కూడా అన్యాయం చేయలేదు, నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, దేనిలో కూడా మోసాలు లేవు, నేను నిజాయితీగా ఉన్నాను, నేను కడిగిన ముత్యం అన్న వ్యక్తి ప్రతి కేసు మీద హైకోర్టులోను సుప్రీంకోర్టులో స్టేలకు వెళ్ళవలసిన అవసరం ఏముంది? ఈ రోజున చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తూ అక్రమంగా సంపాదించిన పరిస్థితి రాష్ట్ర ప్రజలు తెలుసు. వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో ఓర్వలేక ఈ రోజున చంద్రబాబు నాయుడు విషపూరితమైన కుట్రలు జరిగిస్తూ ఉంటున్నాడు అంతే. సార్ సాక్షి అనే దొంగ పత్రికను పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలపైన విషం చల్లే పనులు చేస్తున్నాడు. ఇలాంటి చిల్లర వ్యవహారాలు మానుకుంటే మంచిది అనేసి కౌంటర్ టైప్ చెప్తున్నారు బొండా ఉమా గారు. ఈ బోండా ఉమాకి పూర్తిగా మైండ్ దొబ్బింది. వీడికి ఏంటంటే 14 సంవత్సరాలు సీఎంగా ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేశాడా లేకపోతే రాష్ట్రంలో ఏమన్నా గిలకలు ఆడుకుంటా వచ్చాడా? ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు నిజంగా సాక్షి పత్రికలో అవినీతి కానీ అక్రమాలు కానీ జరిగితే ఆ రోజున తను మూపించేయచ్చు కదా. సీఎంఏ కదా, అధికారం కానీ చేతిలో బలం కానీ బలగం కానీ అన్నీ ఉన్నాయి. ఈ చంద్రబాబు నాయుడు నిజంగా సీఎంగా ఉన్న ఆ టైంలో ఈ సాక్షిలో జరుగుతున్న అవినీతి అని అన్నప్పుడు అప్పుడే తాను క్లోజ్ చేయించవచ్చు కదా. ఈ రోజున సాక్షి పత్రిక అనేది చంద్రబాబు నాయుడు ఆడిన గేమ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క గేమ్ ఏదైతే మోసం ఏదైతే ఉందో దాన్ని బట్టబయలు చేస్తూ ఉంటుంది. ఈ రోజున ఆ బట్టబయలు చేసే దాన్ని జీర్ణించుకోలేక ఈ బొండా ఉమా లాంటి తొత్తులు చాలామందిని చంద్రబాబు నాయుడు పెట్టుకుని ఈ రీతిగా విషం కక్కటమే కానీ ఏ విధమైన పరిస్థితి లేవు. ఒకటి గమనించాలి, చంద్రబాబు నాయుడికి అనుకూలంగా రాసే పత్రికలు ఎన్ని ఉన్నాయో ఒకసారి ఆలోచన చేసుకో. బొండా ఉమా ఆలోచించే. ఈ రోజున ఏబిఎన్ కావచ్చు,
లేకపోతే TV5 కావచ్చు, ఈ రోజున ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈ రోజున నీకు తొత్తులుగా పనిచేస్తున్న ఎన్ని పత్రికలు ఉన్నాయో ఒకసారి ఆలోచించేయి. ప్రజలకు సంక్షేమ పథకాలు తీసుకొస్తున్న వాటిని రాయకుండా వాటిని ప్రక్కన పెట్టి ఈ యొక్క 4 మీడియా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఏ రీతిగా వక్రీకరించి రాస్తున్నాయో ఆలోచించే బొండావమ్మా. చేతిలో దొంగ పత్రికను పెట్టుకొని ఇష్టానుసారంగా విష ప్రచారం చేస్తే ఎవడు చూస్తూ ఊరుకోడు, 2024లో మేమంటే ఏంటో చూపిస్తామనేసి ఈ బొండా ఉమా గారు అయితే వ్యాఖ్యలు చేస్తున్నారు. వీడు చూపించేదండి బొంగు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూపించారు 2019లో. అరే బాబు, నువ్వు నీ పరిస్థితి రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు, 2019లో చూపించారు, నిన్ను తీసుకొచ్చి మూల కూర్చోబెట్టారు. నువ్వేంద్ర చూపించేది? రాష్ట్ర ప్రజలు మళ్ళా చూపించబోతున్నారు. ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు, రాష్ట్ర ప్రజలు చూపిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే పార్టీలకు అతీతంగా గుండెల మీద చేసి చెప్పానండి, టీడీపీకి చెందిన వ్యక్తులు ఎంతమంది పెన్షన్లు తీసుకుంటలేదు, ఎంతమందికి ఇల్లు లేదు, ఎంతమంది లబ్ధిదారులు లేరు, ఎంతమందికి రైతు భరోసా రావట్లేదు, ఎంతమందికి ఒంటరి మహిళలకు ఇది రావట్లేదు, ఎంతమంది వృద్ధులకు పెన్షన్ రావట్లేదు ఆలోచించండి ఒకసారి. ఇక్కడ నిజంగా పక్షపాత బుద్ధి కనుక జగన్మోహన్ రెడ్డి గారు చూపించినట్లయితే కనుక టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా క్లోజ్ చేయాలి కదా. ఎక్కడ కూడా పక్షపాత బుద్ధి చూపించకుండా ఆయన ఏం చేశారంటే అందరికీ రాష్ట్ర ప్రజలు ఎవడైతే ఉంటున్నాడో, ఏ పార్టీలు చూడలేదు, కులము చూడలేదు, మతం చేయలేదు, అందరికీ సమానంగా ఆ యొక్క నా రాష్ట్రంలో ఉన్న ప్రజలు బడుగు బలహీన వర్గాలకి ఈ యొక్క పథకాలు అన్ని అందాలన్న దృష్టితోనే చూశాడు. కానీ ఏమాత్రం కూడా పక్షపాత బుద్ధి చూపించలేదని ఈ రోజున బొండావమా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. సార్, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే ఓపెన్ స్టేజ్ మీద సవాల్ విసురుతున్నారు. 2024లో చూసుకుందాం, ఎవడి దమ్మేంటో, ఎవడు అధికారంలోకి వస్తాడో ప్రజలే బుద్ధి చెప్పబోతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీకి. తెలుగుదేశం పార్టీని ప్రజలే అధికారంలోకి తీసుకొని వస్తారనేసి చెబుతున్నారు. ఈ రోజున ఇప్పుడు నాకు బలం ఉంది, నేను బుద్ధి చెప్తాను, అంత సూర్యుడు వీరుడు అయితే ఒకటే చెప్తున్నా చంద్రబాబు నాయుడు, నీకు బలం ఉంటే, నీకు బలగం ఉంటే ఒంటరికి ఎందుకు రాలేపోయావు? అంటే నువ్వు చచ్చిపోయావు. ఎక్కడ రాజకీయ సమాజ్ చేశారు ప్రజలు, జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను రాజకీయ సమాజ్ చేశారు. మళ్ళా నిన్ను బతికించుకోవడం కోసం ఈ రోజున పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్నావు, ఈ రోజున పొత్తుల పేరు తిరుగుతూ ఉంటున్నావు. అంతేగాని నిన్ను రాజకీయ సమాజ్ చేశారు, ప్రజలు చేశారు. ఇంకా నువ్వు పైకి వచ్చే అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు ఒకటే గుర్తుపెట్టుకో, పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకుని నువ్వు ముందుకు వస్తున్నావు. కానీ ఒక గుడ్డోడు దారి చూపిస్తే గుంట్లో పడినట్టుగా నీ పరిస్థితి అట్లా ఏర్పడతా ఉంటుంది. ఆ విషయం రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు.